అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో ఫైర్ ఉంటే భయం ఉండదు. ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ మీదైనా, ఏ పుల్పిట్ మీదైనా, ఏ స్థలమైనా, ఏ స్టేజ్ మీదైనా నువ్వు ధైర్యంగా మాట్లాడగలుగుతావు. అమ్మా, వెన్ యూ హ్యావ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉంటే ఆ అగ్ని నీ నోట నుండి గొప్ప మాటలు పలికిస్తుంది. అది విన్నవారు హృదయాలలో కూడా మంట పుట్టిస్తుందంట. అట్టి కృప దేవుడు మనందరికీ ఆత్మ ద్వారా అనుగ్రహించి ఉన్నాడు. శిష్యులు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి వీళ్ళు దాదాపు ఎన్ని రోజులు, 50 days, 50వ రోజు వచ్చేదాకా వీళ్ళు పిరికి వాళ్ళగా దాక్కున్నారు. ఉన్నాయా ఎవరికైనా భయాలు? ఎవరినైనా చూస్తే మీరు భయపడే, ఎంత భయమో మనిషి అంటే. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దేనికి భయపడవలసిన అవసరము లేదు. నీతిమంతులు పిల్లలు ధైర్యముగా, సింహము వలె ధైర్యముగా ఉంటారని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు.